ఇంత బీభత్సం జరిగాక నాకు తెలిసి ఇంకా క్లైమాక్స్ అవసరం ఈ డాన్స్ కి వెళ్ళిపోతారు. లేదు ఇక్కడ క్లైమాక్స్ ఉంది. ఇప్పుడు అలా డోర్ వరకు వచ్చి తలుపు తీసి బయటకు అడుగు పెట్టాలి. అది షాట్ దా. నేనా? యా అలా వచ్చిన ఇలా తిప్పి మళ్ళీ లోపలికి నెట్టేస్తాం. దేనికి? పార్ట్ 2 అసలు పార్ట్ 1 లో ఎక్కడున్నా నేను? అది పార్ట్ 2 లో చూపిస్తాం. ఇది నేను ఫ్యామిలీకి దగ్గర హీరో కాదు కానీ ముందు నా ఫ్యామిలీకి దూరం అయ్యే హీరో అవుతాను నేను. నాకు తెలిసి ఇలాంటి చేస్తే నేను ఫస్ట్ మీరు కథ చెప్తున్నప్పుడే నేను డౌట్ పడాల్సింది. ఐ డిడ్ మిస్టేక్. ఓకే, సో జడ్జెస్ వచ్చేసారు. పిల్లలందరూ అద్భుతమైన పాటలతో రెడీగా ఉన్నారు, వాయిస్ ట్రైనర్స్ రెడీగా ఉన్నారు, అండ్ బ్లాక్ బస్టర్ బ్యాండ్ కూడా రెడీగా ఉంది. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్. సరిగంప లిటిల్ ఛాంప్. సుధీర్ ఏంటి డల్ గా ఉన్నావు? పార్ట్ 1 అన్నారు కథ ఏదో చెప్పారు. సుధీర్ అది ఇంట్రో కాబట్టి మనం ఆడియన్స్ ని కాసేపు నవ్వించడానికి నేమే జోకులు వేసామే. అవునా? అంటే మాకు చాలా ఇష్టం సుధీర్. సో అందుకే నీకు మంచి కథ రాసి దగ్గరుండి మేమే నీకు ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నాం. అనంత మీ ఇద్దరా? ఏంటి సార్ మీరు వస్తా అన్నారు? మేము వచ్చినా మా జూనియర్స్ వచ్చినా ఒకటే. ఓకే, జూనియర్ అనిల్ గారు, అనంత్ గారు ఏంటి ఎలా వచ్చారు? నిన్ను హీరోగా పెట్టి సినిమా తీద్దాం అనుకుంటున్నాం. స్టోరీ ఏంటో చెప్పండి ఫస్ట్ నాకు. Let me start with Anil sir. I loved it. ప్రతి లైన్ ప్రతి సెంటెన్స్ లో వాళ్ళు లైఫ్ పెట్టి పాడారు. ఆ చిన్న మత్తుని మెయింటైన్ చేస్తూ సర్కాస్టిక్ గా ఫన్ గా మధ్యలో ద కామెడీ కింగ్ బ్రహ్మానందం గారిని ఇమిటేట్ చేస్తూ ఇట్స్ ఎ ప్యాకేజ్. అంటే పాటతో పాటు అంటే అసలు పాడిన 2.5 నిమిషాలు 3 నిమిషాలు అసలు ఎవ్రీ సెకండ్ ఐ బాల్ తిప్పలేదు నేను. ఇద్దరి మీద ఉన్నాయి. ఇప్పుడు వరకు వచ్చిన అన్ని ఎపిసోడ్స్ దిస్ ఇస్ గోయింగ్ టు బి స్టాండ్ అవుట్ పెర్ఫార్మెన్స్. సూపర్. ముగ్గురు జడ్జిమెంట్లు అయిపోయాక నేను అనంత్ అక్కడికి వచ్చి సేమ్ కామెడీ కింగ్ బ్రహ్మానందం గారు చెప్పి వేయాల్సింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అనంత్ గారు. వరే వయేమి సాంగు అర్రె మా గుండె డింగు డాంగు ఏ చోట లేదు రాంగు బోత్ ఆఫ్ యూ లివ్ లాంగ్. అయిపోలే ఇంకా ఉందా? పాటతో పాటు డాన్స్ ఇంకా సూపర్ పర్ఫార్మెన్స్. అరే వయేమి సాంగ్ అర్రె మా గుండె డింగు డాంగ్. థ్యాంక్స్ అ లాట్ సార్. అమ్మా చక్కగా పాడుతున్నారు. పాటకి ఎక్కడా లోటు చేయకుండా మీరు పాడారు. నిజంగా చాలా బాగుంది. వెరీ నైస్.